చంద్రబాబు నాయుడిని చూసో ఆ పార్టీని చూసో భయపడటానికి ఇది త్రేతాయుగం కాదు, ద్వాపర యుగం కాదు. కలియుగంలో కొడితే దెబ్బ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయి బంగాళాఖాతంలో కలవాల్సిన పరిస్థితి వాళ్ళకుంది. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకొని ఇవాళ దాకా ఆయన తెలుగుదేశం పార్టీని ఈ స్థాయికి తెచ్చుకున్నారు. రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత వాళ్ళకి రిప్రజెంటేషనే లేకుండా పోయేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి లోకేష్ వల్లనే సంభవించింది అని అంటే ఇంతకన్నా సిగ్గుమాలిన మాటలు, ఇంతకన్నా సిగ్గుమాలిన వ్యవస్థ వాళ్ళకి ఇంకెక్కడ ఉంటుంది? ఈయన్ని ఇంకా ఏమన్నా అవకాశం ఉంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ నాయన నీ పేరు చెబితే బయటకు వచ్చే జనాలు ఓట్లు వేసే అవకాశం కూడా లేదు, నువ్వు లోపల కూర్చో బాబు కొంతకాలం పాటు అని అంటే ఏమన్నా ఉపయోగం ఉంటుందేమో. ఈ పాదం అంతే. దీనిలో ఒక చిన్న లింక్ ఒకటి ఉంది. గతంలోనే మనం ఒక నెల 15 రోజులు 2 నెలల క్రితం కూడా మనం మాట్లాడుకున్నాం. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అనేది ఇండియాలో మన ఆంధ్రాలో ఒకటి జరిగింది. ఆ స్కామ్లో 371 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి ఆ డబ్బుల్ని చంద్రబాబు నాయుడు గారు ఆయన జేబు సంస్థల ద్వారా మళ్ళీ ఆయన దానికే వచ్చినాయని చెప్పి దీంట్లో 27 కోట్ల రూపాయలని డైరెక్ట్గా ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో తెలుగుదేశం పార్టీ అఫీషియల్ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ అయినాయని కూడా మనం మాట్లాడుకున్నాం. ఆ సందర్భంలో టీడీపీ వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు అవి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వచ్చినాయి, దానికి లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు, దానికి పేర్లు ఎవరో కూడా వెల్లడించాల్సిన అవసరం లేదంటూ బొకాయింపు మాటలు మాట్లాడినటువంటి సందర్భంలో ఇవాళ అది ఆ చట్టాన్నే రద్దు చేస్తున్నాం, ఆ బాండ్స్నే రద్దు చేస్తున్నాం, ఇది సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందని సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు మూలంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి గొంతులో పచ్చి వెలక్కాయ పడినటువంటి సామెత అయిపోయింది. ఈ అమౌంట్కి 27 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయో దానికి మూలాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరు డబ్బులు కట్టారు, ఈ డిపాజిట్కి సంబంధించిన అడ్రస్లు, ఫోన్ నెంబర్లు, వాళ్ళ పేర్లు అన్నీ కూడా బ్యాంకుల్లో ఉంటాయి. అది రహస్యంగా ఉంచారు. కానీ ఇవాళ సుప్రీంకోర్టు ఈ బ్యాంకులకి డైరెక్షన్ ఇచ్చింది. ఈ 3 వారాల లోపల ఎవరెవరు డబ్బులు ఎంతెంత కట్టారు, ఏ పేర్లతో కట్టారు, ఏ అడ్రస్ల కింద కట్టారు, వాళ్ళ పాన్ నెంబర్లు ఎంత, వాళ్ళ ఆధార్ నెంబర్లతో మొత్తం చెప్పమని చెప్పింది. చంద్రబాబు నాయుడు ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో 371 కోట్లు తినేసిన దాంట్లో ఈ 27 కోట్ల రూపాయలు తినేశాడు అని సిఐడి వాళ్ళు చెప్పిన దానికి ఇవాళ ఆధారం దొరికింది. దీనికి లెక్కలు తప్పకుండా చెప్పి తీరాల్సినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడికి దాపరించింది. ఇది కేసు ఇవాళతో పోయేది కాదు. సిఐడి వాళ్ళకి ఇంకొక గట్టి ఆధారం దొరికింది అనేటువంటి మాట. ఇది ప్రజాస్వామ్యానికి చాలా పెద్ద గొడ్డలు పెట్టు. భారతదేశం లాంటి దేశాల్లో ప్రజాస్వామ్యం అని అంటే అందరూ సమానంగా సమాన హక్కులు ఉండాలని కోరుకుంటాం. కానీ డబ్బులు ఉన్నవాళ్ళు ఉన్నట్టుగాను ఇంకొంచెం ఎదగాలని, లేనివాడు ఇంకా దరిద్రుడైపోతాడని కోరుకునేది ప్రజాస్వామ్యం కాదు. ఇవాళ దీన్ని రద్దు చేయటం అనేది ఆహ్వానించదగినటువంటి పరిణామం. చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇంకొకసారి ఆయన చేసిన తప్పులు దొరికిపోయాడు, ఆధారాలతో సహా ఇవాళ ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అగత్యం ఆయనకి దాపరించింది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.